హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ స్టడీ తెలుగు. మరి మనం ఈరోజు జరిగినటువంటి టెట్ పేపర్ 1కి సంబంధించి టెట్ పేపర్ 1 షిఫ్ట్ 1లో అంటే మార్నింగ్ షిఫ్ట్లో సంబంధించినటువంటి ప్రశ్నలు అండి ఇవి. దీంట్లో తెలుగు మరియు ఈవీఎస్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోబోతున్నాం. అభ్యర్థుల నుంచి ఎగ్జామ్ రాసిన అభ్యర్థుల నుంచి ప్రశ్నలు సేకరించి మీకు అందించడం జరుగుతుంది. రాసిన వాళ్ళకి ఎలా రాసామో చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రేపటి నుండి అంటే వేరు షిఫ్టులలో రేపటి నుండి ఉన్న వాళ్ళకు కూడా ఒకసారి ప్రశ్నలు ఏ విధంగా వస్తుంది అనేది కూడా మీకు తెలుస్తుంది. మరి తెలుగు ఈవీఎస్కి వస్తే ప్రశ్నలు అంటే చాలా ఈజీగా లేవు, చాలా హార్డ్గా లేవు. ఒక ఎబోవ్ ఎవరేజ్ అంటే మీడియం కంటే కాస్త ఎక్కువ మోడరేట్ లెవెల్లో కొన్ని ఈజీగా కూడా ఉన్నాయండి. ఈ విధంగా ఉన్నాయి. మరి ప్రశ్నలు ఏ విధంగా వచ్చిందో చూసే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీకు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అనేది టెట్కి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసులు కూడా జరుగుతున్నాయండి. మన ఛానల్లో మ్యాథ్స్కి సంబంధించినటువంటి టోటల్ మీకు కాంటెంట్ క్లాసెస్ అనేది మన ఛానల్లో లభిస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకసారి ఈరోజు వచ్చిన ప్రశ్నలు చూస్తే ఫస్ట్ చూడండి, ఉత్తర పద ప్రాధాన్యంగా గల సమాసం ఇది. అంటే ఉత్తర పదాన్ని ప్రాధాన్యంగా గల సమాసము తత్పురుష సమాసం అండి. దీని ఆన్సర్ తత్పురుష సమాసం. నెక్స్ట్ కాలం అనే దానికి నానార్థాలు అడిగిండు. కాలం అంటే సమయము మరియు నల్లని అండి, నానార్థాలు అడిగిండు. నెక్స్ట్ లేశము అనే దానికి అర్థం అడిగిండు. కాకపోతే ఇదేమంటే ఒక గద్యం ఇచ్చిండండి. గద్యం ఇచ్చి గద్యంలో ఇద్దరు వ్యక్తుల్ని పోలుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య లేశాన్ని ఆధారంగా చేసుకొని పోల్చిండు. వాస్తవానికి లేశం అంటే ఏమంటే చాలా స్వల్పంగా తేలికైనటువంటిది. లేశం అంటే చాలా తక్కువ బరువు ఉన్నటువంటి, అంటే లెక్కలోకి రానటువంటి దాన్నే లేశం అంటాం. అంటే ఏమన్నట్టు దాదాపు ఒక 6 ఆవగింజలంత బరువు ఉంటే దాన్ని లేశం అంటారు. 6 ఆవగింజల బరువు ఉంటే దాన్ని వాస్తవానికి లేశం అంటారు. కాకపోతే ఇక్కడ గద్యంలో ఏం చేసిండంటే ఇద్దరు వ్యక్తుల్ని అంటే దేవుణ్ణి మానవుణ్ణి, వాల్మీకిని బ్రహ్మదేవుని పోలుస్తూ వాళ్ళ మధ్య లేశమంతా కూడా భేదం లేదని చెప్పిండు. లేశము అంటే చాలా స్వల్ప తేడా. అక్కడ ఉన్నటువంటి దాన్ని ఆ వాక్యాన్ని ఆధారం చేసుకుంటే లేశం అనే దానికి స్వల్ప తేడా లేదా తేడా అనేది లేకపోవడం, ఏమాత్రం తేడా లేకపోవడం, ఇద్దరు సమానం కావడం, దాన్ని లేశం కిందకి తీసుకోవచ్చు. మళ్ళీ ఏమడిగిండంటే ఇత్తు అనగా ఏమని అడిగిండు. ఇత్తు అంటే ఏమంటే హ్రస్వమైన ఇకారం అండి. హ్రస్వమైన ఇకారాన్ని ఇత్తు అంటారు. హ్రస్వమైన ఇకారం అంటే దీర్ఘము లేనటువంటి ఈ, అంటే ఈ ఈని ఇత్తు అంటారు. మనకు ఇత్వసంధి వచ్చేటప్పుడు అందుకే వస్తుంది. ఇత్తునకు అచ్చుపరం బగినప్పుడు లేదా ఏమాద్యుల ఇత్తునకు అచ్చుపరం బగినప్పుడు సంధి వైకల్పికంగా నగు అనేది మనకు వస్తుంది. అంటే అశ్వమైనటువంటి ఇకారము ఈ ఈని మనము ఇత్తు అంటాం. అంటే దీర్ఘం ఉన్నటువంటిది కాదన్నట్టు, దీర్ఘం లేనిది. వసుధ అనేదానికి ఉత్పత్తార్థం అడిగిందండి. వసుధ అనేదానికి ఉత్పత్తార్థం వసువును ధరించున్నది, అంటే బంగారమును ధరించున్నది భూమి కాబట్టి వసుధ అంటే భూమి. దీనికి ఉత్పత్తార్థం బంగారమును ధరించున్నది. రైట్. నెక్స్ట్ ఏం ప్రశ్నలు వచ్చినాయంటే కుమారి శతకానికి సంబంధించి పద్యం ఇచ్చిండట అండి. ఆ పద్యంలో నుంచి ఒక 5 ప్రశ్నలు ఇచ్చిండట. మరి దాంట్లో నుంచి మనకు ఒక 2-3 ప్రశ్నలు తెలుసు. ఈ కుమారి శతక పద్యం నుంచి ఈ మకుటం ఏదని అడిగిండట అండి. అంటే ఏ మకుటం అంటే ఇది కుమారి మకుటంతో శతకం రాసిండు. ఈ కుమారి మకటంతో శతకం రాసిన రచయిత ఎవరని అడిగిండండి. ఈ కుమారి శతక రచయిత పక్కి వెంకట నరసింహ కవి. మళ్ళీ అదేవిధంగా ఇది ఏ రకమైనటువంటి పద్యము అని అడిగి ఆట వెలద, తేట గీత, కందమా ఇంకో ఆప్షన్ ఇచ్చిండట అండి. మరి ఇతను రాసినటువంటి కుమారి శతక పద్యము ఇది 6వ తరగతిలో శతక సుధ అనేటటువంటి పాఠ్యభాగంలో ఉందండి. శతక సుధ అనేటటువంటి పాఠ్యభాగంలో ఉంది. ఇది కంద పద్యం అండి. కందం రకానికి చెందినటువంటి పద్యం, కంద పద్యం. నెక్స్ట్ ఏం ప్రశ్న వచ్చిందట అంటే కొత్త లోకం రచయిత ఎవరు? కొత్త లోకం రచయిత గుర్రం జాషువా. కొత్త లోకం రచయిత పేరు గుర్రం జాషువా. నెక్స్ట్ రైతు బిడ్డ అనేటటువంటిది ఏ ప్రక్రియకు చెందిందని అడిగిండు. అంటే దీనికి ఆప్షన్స్ ఇచ్చిండట 4. దాంట్లో ఒక 3 మనకు తెలుసు. ఇది ఖండకావ్యమా, బుర్ర కథల సంపుట, రచనన,
ఇట్లా 4 ఆప్షన్లు ఇచ్చినట్టు అండి. ఈ రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి అండి. రైతు బిడ్డ అనేది బుర్రకథల సంపుటి. ఈ రైతు బిడ్డ అనేది మనకు డైరెక్ట్ పాఠ్యాంశం కాదు. ఈ రైతు బిడ్డ అనేది మనకు వానమామలై వరదాచార్యులు రాసినటువంటి పోతన బాల్యం పాఠం ఉంది 6th క్లాస్లో. ఈ పోతన బాల్యం పాఠంలో కవి పరిచయంలో ఉన్నప్పుడు ఈ కవి గురించి చెప్పేటప్పుడు కవికి చెందినటువంటి రైతు బిడ్డ గురించి వస్తుంది. రైతు బిడ్డ అనేది ఇతను రాసినటువంటి బుర్రకథల సంపుటి, వానమామలై వరదాచార్యులు రాసినటువంటి బుర్రకథల సంపుటి. నెక్స్ట్ కుల్య అనే పదానికి వికృతి అడిగిండటండి. కుల్య అనేటటువంటి పదానికి వికృతి కాలువ అండి. అదేవిధంగా సంధి వైకల్పికం అనగానే ఏమని అడిగిండట. వైకల్పికం అనేది మనకి ఇత్వ సంధిలో వస్తుంది. ఇంతకుముందే చెప్పుకున్నాం. ఏమాద్యుల ఇత్తునకు అచ్చుపరం బగినప్పుడు సంధి వైకల్పికంగా అగును అని ఉంటుంది. వైకల్పికం అంటే సంధి జరగచ్చు, జరగకపోవచ్చు, దాన్నే వైకల్పికం అంటారు. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు, అంటే జరిగితే జరుగుతుంది సంధి, లేకపోతే లేదు, దాన్నే వైకల్పికం అంటారు. అదే ఉత్వ సంధి అయితే సంధి నిత్యము తప్పనిసరిగా జరుగుతుంది. అత్వ సంధి అయినప్పుడు సంధి బహుళము అంటారండి. అత్వ సంధికి సంధి బహుళమవుతుంది, ఇత్వ సంధికి సంధి వైకల్పికమవుతుంది, ఉత్వ సంధికి సంధి నిత్యమవుతుంది. రైట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నా అనా అనేది ఏ వర్గానికి చెందినది అంటే దీని అర్థం ఏమంటే వర్గ పంచమాక్షరాలు ఉంటాయండి. ఆ వర్గ పంచమాక్షరాలలో ఫస్ట్ దాన్ని బేస్ చేసుకొని ఆ వర్గానికి అంటే ఆ 5 పంచమ అంటే 5 వర్గ పంచమ అక్షరాలు 5 అక్షరాలు ఉంటాయి. 5 అక్షరాలలో ముందు ఏదైతే అక్షరం ఉంటుందో ఆ వర్గానికి అక్షరాలు చెందినవి అంటారు. ఇక్కడ అనా అనేది దేనికంటే ఫస్ట్ చూడండి, మీకు మళ్ళీ కూడా యూజ్ అవుతుంది. క క గ గ ఇన్య. నెక్స్ట్ చ ఛ జ ఝ ఇని. ట ట డ డ నా. చూడండి, ఇది 5 అక్షరాలు పంచమాక్షరాలు. ఇది మొదటి అక్షరానికి చెందినటువంటి వర్గం అండి. అంటే ఇది టా వర్గానికి చెందినది. ఇక్కడ అదే గా కానీ ఇన్య కానీ ఇస్తే కా వర్గము, ఇని ఇస్తే చా వర్గము, ఇట్లుంటుందండి. మనకు నా అనేది టా వర్గానికి చెందింది. వాల్మీకి రామాయణానికి సంబంధించి ఒక గద్యం వచ్చిందట అండి. దాంట్లో వేటగాడు ఏ పక్షులను చంపాడు అని అడిగిండు. అవి క్రౌంచ పక్షులు. అంటే వేటగాడు ఈ పక్షుల్ని చంపడం చూసి వాల్మీకి రామాయణాన్ని రాయడానికి పూనుకుంటాడండి. మరి ఉడత సాయం పాఠం నుంచి ఏమొచ్చిందంటే రంగనాథ రామాయణంలోని ఏ కాండం నుంచి గ్రహించబడింది. రంగనాథ రామాయణంలోని ఏ కాండం నుంచి పాఠ్యం గ్రహించబడిందంటే యుద్ధకాండ అండి. యుద్ధకాండం నుంచి గ్రహించబడింది. గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణం దీనిలోని ఏ కాండ నుండి గ్రహించబడిందంటే మనకు యుద్ధకాండ అండి. నెక్స్ట్ వాల్మీకి రామాయణం రాయమని ఎవరు సలహా ఇచ్చాడు? బ్రహ్మదేవుడు. ఎవరు సలహా ఇచ్చారండి? బ్రహ్మదేవుడు. ఇది కూడా ఎగ్జామ్లో వచ్చింది. నెక్స్ట్ యామిని అనేటటువంటి పదానికి అర్థాలు అడిగిండండి. యామిని అంటే నిషీదిని మరియు చీకటి. దీన్నే యామిని అంటాం. అంటే వెలుతురు లేకపోవడం. చీకటిని నిషీదిని, చీకటి అనేది యామిని అనేటటువంటి పదానికి అర్థాలు. ఇవి దాదాపు 15 ప్రశ్నలు మనం సేకరించడం జరిగిందండి. ఇంకా ఎవరికన్నా ప్రశ్నలు తెలుసుంటే కామెంట్ చేయండి. మిగిలిన వాళ్ళకు కూడా నెక్స్ట్ రాసే వాళ్ళకి తెలుస్తుంది. నెక్స్ట్ ఈవీఎస్కి సంబంధించి చూస్తే గాలిలో ఎక్కువ పరిమాణంలో గల వాయువు ఏదని అడిగిండండి. అది నత్రజని అండి. నైట్రోజన్ వాయువు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దాదాపు 78.9% ఉంటుంది. 79 అనుకోండి. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను కలిగించే వాయువు ఏదని ఆప్షన్లలో ఇచ్చిండండి. అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ను కలిగించే వాయువులు ఏవేవంటే ఫస్ట్ కార్బన్ డైఆక్సైడ్, ఫ్లోరో కార్బన్స్, సిఎఫ్సిలు, అదేవిధంగా మీథేన్ మరియు నీటి యొక్క వాటర్ వేపర్ కూడా అండి. నీటి యొక్క తుంపర్లు ఉంటాయి కదా, అవి కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ని కలిగిస్తాయి. ఇంకేమంటే వీటితో పాటు ఓజోన్ అండి. ఓజోన్ పొరకు నష్టం కలిగితే కూడా
గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ ఏం అడిగిండంటే ప్రశ్న, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లను విభజించే జిల్లాలు ఏవని అడిగిండు. దీంట్లో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట అండి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేటలు అంటే మీకు ఇచ్చిన ఆప్షన్లలో కరెక్టు. కొన్ని ఏమంటే మహబూబ్ నగర్ తోటి మనకు మన ఏమంటారు గద్వాల మరియు కొన్ని మహబూబాబాద్ తోటి ఇచ్చిండని, మహబూబాబాద్ తోటి ఖమ్మంని కలిపి కొన్ని ఉండేనట. మహబూబ్ నగర్ తోటి కలిపి జోగులాంబ గద్వాల దాన్ని కలిపి మహబూబ్ నగర్తో కలిపి ఉండేట. కాకపోతే మహబూబ్ నగర్ అనేది మనకు బైఫర్కేషన్ అయిన తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ అనేది హద్దుగా లేదండి. ముందు మహబూబ్ నగర్ అనేది హద్దుగా ఉంటుండే, కాకపోతే ఇప్పుడు మహబూబ్ నగర్ అనేది ముందుంది. దాని తర్వాత ఉన్నటువంటి జిల్లాలే ఆంధ్రప్రదేశ్కి హద్దుగా ఉన్నాయి. కాబట్టి మీకు ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఈ 3 ఉన్నది కరెక్ట్ అండి. ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఉన్నది కరెక్ట్. నెక్స్ట్ ఏం అడిగిందట, శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆయన ఆస్థానాన్ని సందర్శించిన విదేశీ యాత్రికుడు ఎవరని అడిగిండండి. శ్రీకృష్ణదేవరాయల యొక్క కాలం 1509 నుంచి 1529. ఇది విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యాన్ని మొదటిగా సందర్శించినటువంటి విదేశీ యాత్రికుడు నికోలో కాంటి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, మొదటిగా ఎవరు వచ్చిందని. శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1520వ సంవత్సరంలో డొమింగో పేజ్ వచ్చిండండి. డొమింగో పేజ్, దీనికి కరెక్ట్ ఆన్సర్ డొమింగో పేజ్ అనేటటువంటి విదేశీ యాత్రికుడు సందర్శించడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ నగర నిర్మాత ఎవరని అడిగిండండి. ఇతను మహమ్మద్ కులీ కుతుబ్ షా. నెక్స్ట్ గోదావరి, కృష్ణా నదులు అంటే ప్రశ్న ఏ రకంగా ఇచ్చిండట అంటే, మన తెలంగాణ ప్రాంతంలో జీవనది అయినటువంటి గోదావరి, కృష్ణా నదులు ఇవి ఎక్కడ పుట్టి ఎక్కడ కలుస్తాయి అంటే, వెళ్ళి మహాసముద్రాలలో కలుస్తాయి కదా, ఎక్కడ పుట్టి ఎక్కడ కలుస్తాయి అంటే మీకు వీళ్ళకి ఆప్షన్లు ఏమి ఇచ్చిందంటే తూర్పు కనుమలు, పశ్చిమ కనుమలు, తూర్పు తీర ప్రాంతము, పశ్చిమ తీర ప్రాంతం అని 4 ఆప్షన్లు చేంజ్ చేసుకుంటే ఇచ్చిండటండి. అంటే ఒకటి తూర్పు, ఇంకోటి పశ్చిమ, ఇంకోటి తూర్పు. మీకు ఇచ్చిన ఆప్షన్లలో అంటే మొత్తానికి గోదావరి, కృష్ణా నదులు అనేటివి పశ్చిమ కనుమలలో పుడతాయండి. పశ్చిమ కనుమలలో పుట్టి ఇవి ఎక్కడ వెళ్ళి మహాసముద్రాలలో కలుస్తాయంటే తూర్పు తీర ప్రాంతాలలో కలుస్తాయి. అంటే ఆప్షన్లలో పశ్చిమ కనుమలు, తూర్పు తీర ప్రాంతాలు అనేటిది కరెక్ట్ ఆన్సర్. భూమిపై గల మంచినీటి శాతం ఎంత అని అడిగిందండి. ఇది కేవలం 1% అండి. భూమి మీద గల మంచినీటి శాతం కేవలం 1%. ఇదే ప్రశ్న 2016 టెట్లో కూడా అడగడం జరిగింది. సేమ్ క్వశ్చన్ 2016 టెట్లో కూడా వచ్చింది. ఎందుకంటే మొత్తం ఒక 100% భూమి మీద వాటర్ ఉందంటే దాంట్లో 97% మహాసముద్రాలలో ఉందండి. ఒక 2% ధృవాల వద్ద ఉంది. కేవలం మిగిలినటువంటి 1% మాత్రమే మనం తాగడానికి మంచినీటిగా దాన్ని వినియోగిస్తున్నాం. 1% అనేది ఆన్సర్ అండి. సరికానిది ఏది అని అడిగిండట. కార్బోహైడ్రేట్లు అంటే 4 ఆప్షన్లు ఇచ్చిండు, ప్రతి దానికి దాని వివరణ ఇచ్చిండు. కార్బోహైడ్రేట్లు శక్తిని ఇస్తాయి, ప్రోటీన్లు శరీర నిర్మాణానికి, ఖనిజాలకు వేరేది, కొవ్వులకు వేరేది, విధంగా ఇచ్చి సరికానిది ఏదని అడిగిండట. అంటే మిగిలిన 2 ఆప్షన్లు కరెక్ట్ మనకు అంటే ఇంకా రాలేవు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనకు తెలిసిన మట్టుకైతే ఇవ్వండి. ఇంకెవరికన్నా ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు తెలిసినా కానీ లేదా సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు తెలిసినా మన కామెంట్ చేయండి, మిగిలిన వాళ్ళకి యూజ్ అవుతుంది. లేదా వీటిలో ఇంకేమైనా తెలుగుకు సంబంధించి ఇంకా కొన్ని మిగిలిపోయిన ప్రశ్నలు తెలిసినా కానీ మీరు కామెంట్ చేస్తే మిగిలిన వాళ్ళకి యూజ్ చేసిన వాళ్ళు అవుతారండి. అదేవిధంగా మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే, చూస్తున్నటువంటి వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ రాసే వాళ్ళు కానీ తర్వాత రాసే వాళ్ళు లేదా ఈరోజు రాసిన వాళ్ళు వాళ్ళ ఆన్సర్స్ని చెక్ చేసుకోవడానికి కూడా యూజ్ అవుతుందండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అందరికి ఆల్ ది బెస్ట్. డిఎస్సి మంచిగా రాయండి.